రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనుగోలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం సిగ్గుచేటని సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా తొగుట వ్యవసాయ మార్కెట్ యార్డులో పొద్దుతిరుగుడు ధాన్యం కొనుగోళ్లు గత 15 రోజులుగా నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి మార్కెట్ యార్డును సందర్శించి ధాన్యంను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉండగా గత నెల 3న తొగుటలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రంను ప్రారంభించారని, కేవలం 3300 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసి గత నెల 21 వరకే నిలిపివేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని కోరారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాగా విషయం తెలుసుకున్న ఎస్ఐ రవికాంతరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న రైతులకు నచ్చజెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. అంతకుముందు పొద్దుతిరుగుడు ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ కుర్మ యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు చిలివేరి మల్లారెడ్డి, కనకయ్య, మంగ నరసింహులు, యాదగిరి, నరేందర్ గౌడ్, జహంగీర్తో పాటు రైతులు పాల్గొన్నారు. నమస్కారం. గత నెల 3 తారీఖు నాడు ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా ఆదరాబాదరాగా తోట మండల కేంద్రంలో అధికారులు ఒక ఫ్లెక్సీ పెట్టి పొద్దుడు కొనుగోలు కేంద్రాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు గత నెల 3 తారీఖు నాడు స్టార్ట్ చేస్తే దాదాపు 10 రోజుల తర్వాత కొనుగోలు స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు ఒక 10 రోజులు మాత్రమే, ఒక 10 లారీలు మాత్రమే మన తోట మండల కేంద్రం నుంచి పొద్దుడు ధాన్యాన్ని తరలించడం జరిగింది. మళ్ళీ దాదాపు 22 తారీఖు నుంచి ఈరోజు 3 తారీఖు, అంటే దాదాపు 11 నుంచి 12 రోజులు నుంచి కూడా మనకి మండల కేంద్రంలో పొద్దుడు ధాన్యం అనేది తరలింపు అనేది నిలిచిపోయింది. దాదాపు ఈ తోట మండల కేంద్రానికి 4 మండలాల నుంచి కూడా తోట సన్ఫ్లవర్ రైతులు ధాన్యాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ 11 రోజుల నుంచి కూడా రైతులు చాలా కష్టాలు పడతా ఉన్నారు. వర్షాకాలం దాదాపు ఇప్పుడు వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇంకొక 4 రోజులు అయితే ఒడ్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కలెక్టరేట్ ఆఫీస్లో వరి కొనుగోలు కేంద్రాల గురించి మీటింగ్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ సన్ఫ్లవర్ ఈ మార్కెట్లో ఇట్లనే ఉంది. ఒడ్లు కూడా ఇంకా 4 రోజులు వేస్తే ఒడ్లు వస్తాయి. ఈ ఒడ్లు సన్ఫ్లవర్ రైతులు, ఈ ఒడ్ల రైతులు అందరూ కూడా కొట్లాడుకునేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. రావాలి అంటే కాంగ్రెస్ రావాలి అన్నారు. మార్పు వచ్చింది. సేమ్ టు సేమ్ వెనకడ కూడా సేమ్ మన ధాన్యం కొనుగోలు చేయకపోతే, ఎరువులు రాకపోతే, విత్తనాలు రాకపోతే, కరెంటు రాకపోతే రోడ్డు మీద ధర్నాలు చేసే పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఎలాంటి మార్పు తీసుకొచ్చారంటే అలాంటి మార్పు. అందుకే చెప్తున్నా, మార్పు కావాలి అంటే కాంగ్రెస్ పోవాల్సిందే. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఉరగబెట్టింది ఏం లేదు. ఈరోజు ఏదో కష్టపడి 6 నెలలు కష్టపడి పొద్దురుడు పంటను తీసుకొచ్చి అమ్మబోతే 15 రోజులు అవుతుంది రైతులు తిరగబట్టి. ఇక్కడ పక్కన ఉన్నటువంటి నాయకులు కళ్ళు కనిపిస్తలేవా? మరి పొద్దుడు ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఇంత నిర్లక్ష్య వైఖరి ఏమన్నా ఇందిరమ్మ పాలన చేస్తాము, రైతే రాదని చెప్పిన మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం మరి రైతులకు చేసింది ఏముంది? కేసీఆర్ గారి హయాంలో కరువు లేదు, కరువు కాటకాలు లేదు, వేసిన పంట ఎండిపోయింది కూడా లేదు. మీరు అడుగు పెట్టగానే పంటలు ఎండిపోయినాయి. అటో ఇటో అడందో పంట తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముదామంటే కొనే పరిస్థితి లేదు. ఇప్పటికైనా స్పందించాలి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పొద్దుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని పక్షంలో రైతు పక్షాలు తీవ్రంగా ఆందోళన చేస్తాం.